ఫ్రెండ్స్, మీరు షేర్స్ బై ఆర్ సెల్ చేసేటప్పుడు ఆర్డర్ రిజెక్టెడ్ అని వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో ఆర్డర్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? ఇంకా ఫ్యూచర్‌లో ఆర్డర్ రిజెక్ట్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు బై ఆర్ సెల్ ఆర్డర్‌ని ప్లేస్ చేస్తారో కొన్ని కారణాల వల్ల మీ ఆర్డర్ బ్రోకర్ ద్వారా రిజెక్ట్ చేయబడుతుంది. రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే అందుకు 2 కారణాలున్నాయి. మొదటి కారణం ఏంటంటే మీరు డెలివరీలో షేర్స్ బై చేసిన నెక్స్ట్ డేలోనే ఆ షేర్స్‌ని సెల్ చేయడం. దాన్ని ఒక ఎగ్జాంపుల్‌తో అర్థం చేసుకుందాం. ఈరోజు సోమవారం అనుకోండి. మీరు ఈరోజు డెలివరీలో షేర్స్ బై చేశారు. ఇంకా సెబీ యొక్క T+2 డే రూల్ ప్రకారం మీరు డెలివరీలో బై చేసిన షేర్స్ 2 రోజుల తర్వాత అంటే బుధవారం రోజు మీ షేర్స్ ఫిజికల్‌గా మీ డీమ్యాట్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయబడతాయి. T+2 డే రూల్స్ అనేది ఒక సెటిల్మెంట్ ప్రాసెస్. ఇది ఎక్స్‌చేంజ్ మరియు బ్రోకర్ మధ్య జరుగుతుంది. మనం ఎప్పుడు డెలివరీలో షేర్స్ బై చేసినా షేర్స్ మన డీమ్యాట్ అకౌంట్లో కనిపిస్తాయి. కానీ అవి మన డీమ్యాట్ అకౌంట్లోకి ఫిజికల్గా రావు. అవి ఫిజికల్గా మన డీమ్యాట్ అకౌంట్లోకి రావడానికి 2 రోజులు పడుతుంది. దీనినే T+2 డే సెటిల్మెంట్ అంటారు. ఒకవేళ మీరు సోమవారం బై చేసిన షేర్స్ని మంగళవారం సెల్ చేస్తే రిస్క్ మేనేజ్మెంట్ టీం వాళ్ళ దగ్గర నుండి ఆర్డర్ రిజెక్టెడ్ యొక్క ఈ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఒకవేళ బుధవారం రోజు అంటే T+2 డేస్లో షేర్స్ని సెల్ చేస్తే మీ ఆర్డర్ రిజెక్ట్ కాదు. ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీ షేర్స్ సెల్ అయిపోతాయి. ఇప్పుడు ఆర్డర్ రిజెక్ట్ అయ్యే ఆ రెండో కారణం ఏంటంటే ఏదైనా షేర్స్ బై చేస్తున్నప్పుడు ఆ షేర్స్లో అవైలబుల్ షేర్స్ కన్నా ఎక్కువ షేర్స్ బై చేసినా లేదా ఆ షేర్స్లో ఒకసారి బై అండ్ సెల్ చేయాల్సిన లిమిట్ కంటే ఎక్కువ షేర్స్ బై అండ్ సెల్ చేసినా రిజెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఏదైనా స్టాక్లో ఒకసారి బై ఆర్ సెల్ చేయడానికి లిమిట్ 50,000 ఉందనుకోండి. మీరు 1,00,000 షేర్స్ బై ఆర్ సెల్ చేస్తే అప్పుడు మీ ఆర్డర్ రిజెక్టెడ్ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఆర్డర్ రిజెక్టెడ్ కాకుండా ఏం చేయాలో చూద్దాం. మీరు ఎప్పుడు షేర్స్ బై చేసినా T+2 డేస్ తర్వాతే షేర్స్ని సెల్ చేయండి. ఇంకా బై ఆర్ సెల్ చేసేటప్పుడు ఆ స్టాక్లో బై ఆర్ సెల్ చేయాల్సిన లిమిట్ కంటే ఎక్కువ షేర్స్ని బై ఆర్ సెల్ చేయకండి. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడు షేర్స్ బై చేసినా మీ దగ్గర ఉన్న 100% క్యాపిటల్ని యూజ్ చేసి బై చేయకండి. అలా చేస్తే షేర్స్ సెల్ చేసే టైంలో బ్రోకర్ అప్ ఫ్రంట్ మార్జిన్ని అడుగుతాడు. అంటే ఎప్పుడు మీరు షేర్స్ బై చేసినా మీ క్యాపిటల్లో 80% అమౌంట్ని మాత్రమే యూజ్ చేయండి. మిగిలిన 20% అమౌంట్ని ఫ్రీగా ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఆర్డర్ రిజెక్టెడ్ ప్రాబ్లం రాదు. ఇంకా మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏంజల్ వన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.